నేను నాది. ఈ నేనేమిటి, నాదేమిటి, అది ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తుంది అది పదే పదే? ఆ నేను నాది ఎలా పోతుంది, ఎప్పుడు పోతుంది? ఇది చాలా కఠినమైన పరీక్ష అనుకోవచ్చు. నేను నాది పోగొట్టడమే ఉంది ఆధ్యాత్మికత ప్రయాణంలో. మోక్షం అనే పదం ఎప్పుడు వస్తుంది అంటే, నేను నాది పోయినప్పుడే అది మోక్ష స్థితి అంటారు. నేను అనేది, నాది అనేది మనసు, బుద్ధి కథ. మనసు ఎప్పుడు నాది నాది అంటుంది, బుద్ధి ఎప్పుడు నేను నేను అంటుంది. ఇది ఎందుకు వచ్చింది నేను నాది అంటే, శరీరాన్ని రక్షించుకోవడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, జాగ్రత్తగా చూసుకోవడానికి రెండు వ్యవస్థలు పనిచేస్తాయి. ఒకటి మనసు, ఒకటి బుద్ధి. ఒకటి పర్పసే అది. ఈ వాహనం అనే శరీరము ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా చక్కగా దాని నిర్వహణ కోసమే ఈ రెండు కారణం. మరి వాహనం చూసుకోవడానికి ఉండాలి కదా. మన వాహనం కొంటాము, కారు, దాన్ని ఎన్ని రకాల జాగ్రత్తలు, దానికి ఒక కవర్ ఇస్తాము, ఒక షెడ్ నిర్మిస్తాము, దాని ఆలనా పులన చూడడానికి, మంచి చెడ్డలు చూడడానికి ఒక డ్రైవర్ని పెడతాము. లేదంటే మనమే డ్రైవర్గా ఉంటూ దాన్ని ఎప్పుడు తుడుస్తూ మెయింటెనెన్స్ ఎలా చేస్తాం. దానికి టైం టు టైం సర్వీసింగ్ చేయించడం, టైం టు టైం ప్రతిదీ. ఆ దుమ్ము ధూళి పడితే, మురికి పడితే, ఎప్పుడు మురికి అప్పుడే కడిగిస్తాం. ఇదే నిర్వహణ అంటే, అది చూసుకోవడం. మన పిల్లల్ని ఎలా చూసుకుంటాం చిన్నప్పుడు, వాళ్ళు మంచి చెడ్డలు. అలాగే ఈ రెండిటి పని కూడా అదే. కానీ అలా జరగట్లేదు. అలా జరగట్లేదు కాబట్టి, ఆ రెండు సరిగ్గా పని చేయట్లేదు కాబట్టే మనం మన శరీరాలు కానీ మనకు అనారోగ్యాలు రావడానికి కారణం ఆ రెండు వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతుంది. విచ్చలవిడి తిండి తినడం, దాన్ని కేర్ చేయకపోవడం, దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ ఆహారపు అలవాట్లు మార్చుకోకపోవడం, ఏమి తిన్నా ఏ అనుభూతి లేకుండా ఏదో తింటున్నాం అలా తింటూ ఉండడం, అవసరానికి మించి తినడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇక ఈ నేను నాది సరిగ్గా పనిచేయకపోవడం. ఆ రెండు సమన్వయంతో పనిచేయాలి, రెండు ఒకటిగా పనిచేయాలి. ఆ మనసు, ఆ బుద్ధి, ఆ రెండు ఒకటి పనిచేయనంత కాలం ఈ శరీరం పట్ల కేరింగ్ అనేది ఉంటుందిగా అనిపిస్తుంది. కానీ ఆచరణకు వచ్చేసరికల్లా 4 రోజులు ఆచరిస్తాం, మళ్ళీ వదిలేస్తాం. మళ్ళీ ఎవరో 4 మాటలు చెప్తాం, వింటాం, ఎక్కడో యూట్యూబ్లో శరీరం గొప్పతనం గురించి మళ్ళీ మన ఇలా చూమ్లోనూ వింటారు, బాగా చూసుకోవాలనే నిర్ణయానికి వస్తారు. మళ్ళీ మొదటికి వస్తాం. నేను 100 సార్లు అనుకుని, 1000 సార్లు అనుకుని, అబ్బా ఇలా తినకూడదు, అతిగా తగ్గించేయాలా మనం. 4 రోజులు ఉంటాం, మళ్ళీ 5వ రోజు మళ్ళీ మామూలు ప్రమాణాలు చేస్తాం, ఒట్లేస్తాం. ఒకటి కాదులే, చచ్చిపోయినా సరే ఇక తినకూడదు అబ్బా ఇక మళ్ళీ ఇలాంటి పీకల దాకా. కానీ జరగదు. ఎందుకు జరగట్లేదు అంటే, ఈ రెండింటి మధ్య సమన్వయం లేదు. ఈ మనసు బుద్ధి కలిసి ఉండవలసిన ఆ మనసు బుద్ధి కలిసి లేదు. ఆ కలిసి ఉండడం కోసమే అంతకథ జరిగింది, మహాభారతం కథ. అవి కలిసి ఉంటే అంతకథ ఎక్కడొస్తుంది? ఆ కలిసి లేనప్పుడే అంతకథ వస్తుంది.
ఆ నేను నాది పోగొట్టుకోవడం కోసమే అడవుల పాలయ్యారు పాపం పాండవులు. పాపం అనకూడదు, వాస్తవం కావాలి. ఎవరైనా అడవి పాలు కావాల్సింది. అడవిలో ఒంటరిగా జీవితం గడపవలసింది. అలా ఆ పాండవులు చేసిందే అరణ్యవాసం. దానికోసమే ఇంద్రియాల సుఖంలో పడి వాళ్ళు వచ్చిన పర్పస్ మర్చిపోతే శుద్ధ సాత్విక తత్వంలోకి రావాల్సిన వాళ్ళు అశుద్ధమైన సరికాని ఆహార వ్యవహారాల్లో ఉంటూ ఆ రాజరేఖ పోకడలో పోతూ తన అంతర్ప్రపంచం పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఆ సమయంలో ఆ పరిణామంలో జరిగిందే జూద క్రీడ. అందుకే వాళ్ళు కొత్తగా నిర్మించుకున్న నగరం ఏంది? ఇంద్రప్రస్థ. నిర్మించిన వాడేవాడు మయుడు మాయలో ఉన్నవాడు. దాని అర్థం ఏంటి అంటే మాయలో ఉన్నారు వాళ్ళు. మాయలో ఆ భోగాల యొక్క మాయలో పడ్డారు, ఇంద్రియ సుఖంలో పడ్డారు. ఆ మాయల నుంచి బయటపడడం అసంభవం. అందులో నుంచి బయటకు రావడం చాలా కఠినమైన పని. ఇంద్రియాసుఖాల్లో పడ్డ తర్వాత ఇంద్రియాసుఖాల నుంచి బయటకు రావాలంటే ఏదో పెద్ద సంఘటన జరిగితే తప్ప ఆ మనిషి బయటకు రాలేదు. అది శరీరం కానీ, కుటుంబంలో కానీ, ఏదో రకంగా ఆర్థికంగా ఏదో ఒక సమస్య వాడిని మొత్తం డౌన్ఫాల్ చేయాలి. చేస్తే తప్ప వాడు మళ్ళీ సాధారణ స్థితిలోకి రాడు. ఇలా రావడం కోసమే కదా మనకు అనేక పరీక్షలు. ఉన్న డబ్బులు పోవడం, అనారోగ్యాల పాలు కావడం, అవమానాల పాలు కావడం, ఇబ్బందులు పడడం. వీడేంటి ఎటువైపు దారితీస్తుంది? నీలో ఉన్న నేను నాదిని కరిగించడం వైపు అది ప్రయాణం అంట. ఆ నేను నాది బలమైన పొరలుగా అది దట్టించబడింది, అజ్ఞాన పొర. అందులో మొత్తం నేను నాదని అహంలో కారం ఉండడం అంటే అది ఎలా పోతుంది? ఊరికే పోతుంది. అది శుద్ధ సాత్విక తత్వంలోకి వస్తే శుద్ధ సాత్వికుడు అయితే తప్ప పోతుంది. మరి శుద్ధ సాత్వికం అయితే రావాలి అంటే ఏం చేయాలి? నువ్వు ప్రకృతిలో జీవించాలి. ప్రకృతి సహజమైన జీవన విధానంలోకి రావాలి. బంగ్లాలు, మేడ, ముద్దెలు, ఏసీ రూములు, నౌకళ్ళు, చౌకళ్ళు, కార్లు, బంగ్లాలు ఉంటే నీకు ఆ వైరాగ్యం అంత ఈజీగా వస్తుందా? అందులో ఉంటూ వైరాగ్యంలోకి పోవాలి అంటే కొంత సమయం పడుతుంది. కానీ పూర్తిగా లోపటోడు అంత ఫోర్స్ ఉంటే తప్ప అది జరగదు. సిద్ధార్థ గౌతమ బుద్ధుడు వాటన్నిటిలో ఉన్నా వాటికి నుంచి దూరంగా వచ్చేసాడు. అర్థమైపోయింది, ఈడ ఉంటే ఈ కథనే ఉంటుంది, భోగాల్లో ఉంటాము, దేనికి లోటు లేకుండా. ఎంత కేరింగ్ చేశాడంటే శుద్ధోదనుడు, సిద్ధార్థ గౌతముడు ఫాదర్, ఆయన చుట్టూ అందమైన అమ్మాయిలు ఎప్పుడు పెట్టేవాడు. ఇంకా బయట ఇదే ప్రపంచంగా బతకాలి. చిన్నగా తెల్లగా వెంట్రుకలు వచ్చిన వాళ్ళని కూడా ఎవరు అక్కడ దర్గాపులో ఉండనిచ్చేవాళ్ళు కాదు. అంత కేర్ తీసుకున్నా వెళ్ళిపోయాడు. అంత ప్రపంచం ఆ ప్రేరణ. వెళ్ళు, దీన్ని నువ్వు తెలుసుకో, వెళ్ళు, బయటకెళ్ళు, వెళ్ళు వెళ్ళిపోయాడు. ఎవరికైనా అలాగే ఉంటుంది. 2014 ఒక వైభోగంలాగా ఇక్కడంతా ప్రోగ్రామ్స్ అంతా నేను ఏది కావాలంటే అది, ఎలా అంటే అది జీవించే ఆ టైం అది. కానీ నా లోపడు నిన్ను నువ్వు తెలుసుకో అన్నప్పుడు వీటన్నిటి నుంచి బయటకు రావడం స్లోగా. బయట బుల్లలో తిరుగుతుంది, వైభోగమే కదా. ఇక్కడ చూసిన సన్మానాలు, సత్కారాలు, పొగడ్తలు అన్ని రకాలుగా. కానీ నాకు వెళ్ళాలనిపించలేదు.
అది కాదు కదా. నన్ను నేను తెలుసుకోవాలంటే నేను నాది పెంచే ఆ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. అహంలో కారాన్ని కలిగించే ఆ పనులకు దూరంగా ఉండాలి. అలాంటి వ్యవస్థకు దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. కానీ బయట పోతే ఆ రెండు పెంచేటివి ఉన్నాయి, తగ్గించే పరిస్థితి లేదు. తగ్గము. ఎందుకు? మన సాధన సరిగ్గా ఉండదు. ఆ ఆహార వ్యవహారాల నుంచి కంప్లీట్గా ఆ మార్పు అనేది జరగదు. ఇక మనం ఉండే పరిసరాలు మారాలి. ఆ మారినప్పుడు పరిస్థితులు మారుతాయి. ఆ మార్పు కోసమే ఇగో కైలాసపురంలో ఉండడం జరిగింది. ఇంటికి పోలా. ఇంటికి నెలలో ఒక 2 సార్లు పోతే ఎక్కువ, ఒక్కసారి పోతే 40లో వచ్చేవాడిని. 40 రేపు వచ్చాను. ఎవరితో ఏ కాంటాక్ట్ లేదు. మరి నేను అరణ్యవాసం చేసినట్టే. ఎందుకు? జనావాసంలోకి నేను వెళ్ళలేదు, సంఘంలోకి నేను తిరగలేదు, ఎవరితో ఏ కాంటాక్ట్ పెట్టుకోలేదు, ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు, ఏ బంధుమిత్రులకు వెళ్ళలేదు, ఎవరితో కలవలేదు. 5 సంవత్సరాలు ఏ క్లాసులు చెప్పలేదు. నేను అసలు ఫోనే ఎత్తకపోతే మరి ఇది అరణ్యవాసమే కదా. అలా ఉండడం అంటే అప్పుడే కదా ధ్యానం కుదరడము. ఆ ధ్యానం ద్వారా కొంత అజ్ఞాన పొర కరగడము, కొంచెం 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 ఆ జ్ఞానం వైపు రావడం, ఆ సాధనలో స్థిరత్వం రావడం. అప్పుడు కదా నేను నాది కథ పోయేది. గమ్మత్ ఏంటంటే నేను నాది అనేది పోతుంది, కానీ ఒకానొక స్థితిలో మళ్ళీ నేను నాదనేది ఉంటుంది. ఆ ఉండేది ఆత్మస్థితి, పోయేది భౌతిక స్థితి. మనసుని బుద్ధిని దాటి ఆత్మస్థితిలో నేను నాది ఉంటుంది. అందుకే భగవద్గీత మొత్తం నేను నాది, నన్ను చూడండి, నేను చెప్పింది వినండి, నేనే అన్నిటికి మూలం, నాదే ఈ సృష్టి అంతా, భూమండలం అంతా నాదే, నా సృష్టి అని. ఆ నా అనే పదం ఎందుకు వచ్చింది? కృష్ణ పరమాత్మ స్థితిలో. అదే అక్కడ మనం అందరం తెలుసుకోవాల్సింది, ఆత్మస్థితిలో అది. అందుకే నేను నాది నన్ను అంటే అందరి కృష్ణుడు అనే ఒక క్యారెక్టర్ని చూశారు, వ్యక్తిని చూశారు. కానీ అక్కడ చూడవలసింది క్యారెక్టర్, వ్యక్తి కాదు, ఆత్మ అనే ఆ పదం పెట్టాలి. ఈ భగవద్గీత యొక్క కీ అని చెప్పాడు పద్యం, 100% కరెక్ట్. అందుకే ఏది ఎక్కడ పోదు, నేను నాది కూడా పోదు. దాని యొక్క ప్రాపర్టీ మారుతుంది, దాని యొక్క పరిస్థితి మారుతుంది, దాని స్థితిగతి మారుతుంది, దాన్ని చూసే విధానము మారుతుంది. అప్పుడున్న అహంలో ఉన్నప్పుడు నేను నాది వస్తే అహంకారపూరితంగా అధికారంతో ఉంటాం. నేను చెప్పిందే జరగాలంటావు, నేను చెప్పిందే వినాలి అంటావు, నీకేం తెలియదు అంటావు, నాకెవడరా చెప్పేది అంటావు, నేను ఏం చెప్తే గదే జరగాలి అంటావు. నువ్వు ఎవరి మాట వినవు. నువ్వు ఒక పెద్ద సీతయ్యలాగా ఉంటావు, సీతమ్మలాగా ఉంటావు. ఎందుకు? అహంలో కారం తట్టించు. నువ్వు ఆత్మనే ఆ విషయాన్నే మర్చిపోయావు. భౌతిక జీవితం తప్ప ఇంకేమీ లేదు. చూసిందల్లా కావాలంటావు, చూసిన అమ్మాయినల్లా కావాలంటావు. మొత్తం ఎంత భూమి ఉన్నా నాకు ఇంకా కావాలంటావు. అంతా ఆ నేను నాది అంత ఉంది కాబట్టి దుర్యోధనుడు మొత్తం సామ్రాజ్యంలో 5 ఊళ్ళు అడిగాడు. 5 ఊర్లు. ఎంత 5 ఊర్లు? 5 ఊర్లేనా? స్టిప్ అంటాం. 1000 కోట్ల ఆస్తి ఉన్నోడికి ఒక 25 లక్షలు అడిగితే ఇయ్యను అంటే ఎట్లుంటుంది? ఒక 5 లక్షలు అడిగితే ఎట్లుంటుంది? ఇది అట్లాగే, అలాంటిదే. కానీ దాన్ని కూడా ఒక సూది మోపినంత కూడా ఇయ్యన్నాడు దుర్యోధనుడు. ఎందుకన్నాడు? అహంలో కారం ఉంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అందులో కారం ఉంటేనే అది ఇగో ఇలా ఉంటుంది. దాని ప్రవర్తన ఎక్కడ లొంగదు, దేన్ని ఒప్పుకొనివ్వది. నేను చెప్పిందే కరెక్టు, నేను మాట్లాడిందే కరెక్టు,
ప్రపంచమంతా నా మాట వినాలి, అందరూ నా దగ్గరికి రావాలి, నా నిర్ణయాన్ని అందరూ పాటించాలి, నేను ఎవరి నిర్ణయాన్ని పాటించాలి, అందరూ నా మాట వినాలి, నేను ఎవరి మాట వినను. ఇలా ఉంటుంది. ఆత్మయోగంలోకి రానంత వరకు, ఆత్మస్థితిలోకి శుద్ధ సాత్వికుడు కానంత వరకు నేను నాది ఇలాగే ఉంటుంది. శుద్ధ సాత్వికం అయినప్పటి నుంచి దీని యొక్క డెన్సిటీ తగ్గుతుంది, దీని యొక్క ఫోర్సు తగ్గుతుంది, ఎటు వాళ్ళు చెప్పేటి వింటాం. అప్పటి వరకు బుర్రలకెక్కని ఆ మాటలన్నీ ఎక్కించుకుంటూ ఉంటాం, వినడానికి ఆ మాటలు ఆసక్తి చూపిస్తాం. ఆ ఆజ్ఞాని మాటలు నేనేంది నేను ఎంత ఉంటాను, ఇవన్నీ మాకు తెలిసినలే బా, మీకు ఏదో కొత్తగా చెప్తారు అనుకుంటున్నారు, మనకు తెలియదు ఏముంది అన్నట్టు ఉంటుంది. కానీ మనకేమి తెలియదనే విషయం మనకే తెలియదు. అదే కదా గందరగోళం. మనకేం తెలియదనే విషయం మనకు తెలియదు కాబట్టే అన్నీ తెలిసినట్టుగా పూజలు కొడతాం, అన్నీ తెలిసినట్టుగా భ్రమల్లో ఉంటాం. ఏమి తెలియదు కానీ తెలిసినట్టు భ్రమలో ఉంటాం. ఈ నేను నాది అంత పనిచేస్తుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎలా దానికి కనెక్షను ఈ నేను నాది ఆ మనసు బుద్ధి కలవాలి కదా. అవి ఆ రెండు వ్యవస్థలు విడిపడి ఉన్నాయి. ఆ రెండు వ్యవస్థల్ని కలపడమే, ఆ కలవడం మొదలైనాకనే కథ అంతా మారుతుంది. ఆ డే టు డే లైఫ్లో ప్రతిదీ ఒక క్లారిటీకి వచ్చేస్తుంది. అందరు చెప్పేది వింటాం, అందరితో అవగాహనతో ఉంటాం, అందరి పట్ల ఆదరణతో ఉంటాం. నీకు ఏది అర్హత ఉందో దాన్ని మాత్రమే కోరుకుంటాం. వస్తే వచ్చిందని సంతోషపడు, పోతే పోతుందని బాధపడు. అదే కదా బ్రహ్మ విహారాల్లో శ్రీ సదానంద యోగీశ్వర్ల వారు చెప్పింది గ్రేట్ కొటేషన్. వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే పోతుందని ఏడవరాదు. కోరి సాధించకరాదు, కోరక వచ్చింది కాదనరాదు. కోరి సాధించకరాదు, కొరక వచ్చింది కాదనరాదు. మొత్తం కథంతా ఆ రెండు పదాల చుట్టూ. వస్తుంటే వస్తుందని సంబరం లేదు, పోతుంటే పోతుందని సంబరం లేదు. కోరుకోకుండానే నీకు కలిసి వచ్చింది, వాడికి అదృష్టం రాలా, ఓరి నాయన పిచ్చోళ్ళరా ఆడు రాసుకొని వచ్చింది, వాడికి అర్హత ఉంది కాబట్టి వాడికి అందుకున్నాడు. జన్మలో బాక్యంలో వాళ్ళంతా చెల్లింపులు చేసుకునే కార్యక్రమం ఉంటుంది. ఆ పరిణామంలో నీకెవడో కోటీశ్వరుడు నీ కింద డబ్బులు ఇస్తాడు, అదేమి ఎగిరి గంతేయవలసిన విషయమా? నీ వాడేదో ఇస్తున్నాడు, నాకొద్దు అంటే ఎట్లా? నేను నాకేం తక్కువ, నేను ఎవరి దగ్గర చేయి చాచను, నేను తీసుకోనంటే అది నీదే కదా. నువ్వు వాడికి ఇచ్చావంటే వాడి దగ్గర నువ్వు పెట్టినట్టు, బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు. తిరిగి వాడు ఎవరు నాయన ఈ బరువు నాకెందుకని వాడు ఈయనకి వచ్చిండు, తీసుకొని ఇలా ధ్యాన కార్యక్రమంగా దేనికైనా మంచి కార్యక్రమం ఖర్చు పెట్టు, దాచిపెట్టుకోవద్దు. మళ్ళీ మనం అట్లా కాదు కదా, తీసుకుంటే దాచిపెడతాం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఇలాగే ఉంటుంది. మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణం దేనికి కాలర్ ఎగరడానికి లేదు, దేనికి కుంగిపోవడానికి లేదు. సహజంగా ఉండు, నీకు నువ్వుగా ఉండు, నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. ఈ యొక్క సహజ స్థితిని కోల్పోకు, అదే ఆత్మస్థితి. సహజ స్థితి అంటే నేను రోజు అందరి మీద పెత్తనం చేస్తాను, నేను ఇలాగే పెత్తనం చేస్తా అంటే అది నీ సహజ స్థితి కాదు. ఒక దైవిక గుణాలతో జీవించాలి. ఒక దైవం ఎలా ఉంటుందో అలా జీవించాలి. ఆ దైవానికి ప్రతిరూపంగా జీవించాలి. అది నీ సహజ స్థితి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ నేను నాది పోవడం మామూలు విషయం కాదు, చాలా కఠినమైన పరీక్ష. అంటాం నేను నాది లేదురా నాయన నాకంటాం, అంత సినిమా లేదాడా, నాకు అహంకారం లేదు అంటాడు. లేనన్నోడికి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉన్నాడో లేదు నాకు అంటాడు.
ఆ నిజంగా లేనివాడు వాడు నోటితో చెప్పడు, ఆచరణలో చూపిస్తాడు. ఆచరణలో తెలుస్తుంది. మాట్లాడేటప్పుడు కానీ, ఎటు వాళ్ళకి కొమర్సలుకునే ఆ వినయం, ఆ గౌరవం ఇచ్చే విధానంలో కానీ మొత్తం అర్థమైపోతుంది. వాడు వ్యక్తిగత విషయం టచ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది వాడికి ఉన్నదో లేదు. ఎప్పుడో ఆ భ్రమలోంచి బయటకు వచ్చాయి. నాకు లేదు అనుకుంటాం. ఎందుకు లేదంటే ఎవడు నిన్ను గిల్లతలేదు, ఎవడు నిన్ను నీ అహం మీద దెబ్బ కొట్టే విధంగా ప్రవర్తిస్తే ఎందుకులే మనకు వచ్చిందిలే అని. కొంతమందితో వ్యక్తులతో ఎలా ఉంటామంటే, వాడు మూర్ఖుడు, ఎవరి మాట వినప్పుడు మనకెందుకులే గమ్మున ఉంటాము. వాడేమనుకుంటాడు, అందరు నా మాట వింటున్నారు, నేనంటే అందరికి భయము గౌరవం అనుకుంటాడు వాడు. కానీ వాడు పిచ్చోడు, వాడితో మనకెందుకు నాయన, వాడుతాడు వాగడం ఎందుకు, లొలి పెట్టడం ఎందుకు, టైం వేస్ట్ కార్యక్రమాలు, వాడు వినటోడు కాదు అని పక్క తప్పుకుంటాడు. ఇలాగే జరుగుతుంటాయి. ఎక్కడైనా ఇలాంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఎందుకు వదిలేస్తారంటే, అరే తల్లనొప్పి ఎందుకని, అంతే. కానీ అక్కడ గౌరవము భయము భక్తి తోటకూర అవి ఏముండయి. ఇలాగే ఉంటుంది. అందుకే మరి ఫ్రెండ్స్, ఇది ఆషామాషి ప్రయాణం కాదు. నిన్ను అవంతరాలు దాటితే తప్ప నేను అన్నది కరగదు. మనస్సు బుద్ధి ఒకటి కావడం అంటే, మనస్సు బుద్ధి ఏకం కావడం అంటే కళ్ళు చెవులు ఒక్కటి కావడం. చూడండి, ఆ రెండు ఒకటైతేనే ఒక శక్తి పుడితేనే, ఆ శక్తి నోట్లోకి వచ్చినప్పుడు నాలుక కందితే అదే ఆ శరీరానికి రక్షణగా పనిచేస్తుంది. ఈ రెండు ద్వారానే నాశనమైన ఆ శరీరము ఈ రెండింటి ద్వారానే తిరిగి పునరుద్ధరించబడుతుంది, తిరిగి కొత్తదనంలోకి రావడం జరుగుతుంది. ఆ పాతగా మురికి పట్టించిన ఆ రెండు వ్యవస్థలు తిరిగి కొత్తగా మార్చే పని మొదలు పెడతాయి. అప్పుడు కదా ఆ మనసు బుద్ధి, ఈ కళ్ళు చెవులు ఒకటైనప్పుడే మనసుకు బుద్ధికి మధ్యన మంచి సమన్వయం అనేది వస్తుంది. ఆ రెండు కలిసి పనిచేసే వ్యవస్థలోకి వస్తుంది. ఆ రెండు శరీరాన్ని రక్షించుకో పనిలో ఉంటాయి, శరీరం పట్ల జాగ్రత్త కలిగి ఉంటాయి, పూర్తిగా వాచ్గా ఉంటుంది, వాచ్మెన్ గిరి చేస్తాయి. ఆ బుద్ధి సరిగ్గా వద్దు, సరికాని ఆహారం ఎక్కువ తింటున్నాం, వద్దు 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 అంటుంది. సరిగ్గా నేను అనుభూతి చెప్పేస్తాను మనసు, నాకు చిరాకు వస్తుంది, ఇలాంటి ఆహారాల జోలికి వెళ్ళకు, అలాంటి వ్యవహారాలు చేయకు, అలాంటి చెత్తమాటలు వినకు అంటుంది. ఆ సరికాని ఆ పరిసరాల్లో ఉండకు అంటుంది. ఇది రక్షించుకునే కార్యక్రమం. ఇరికేమైంది ఫ్రెండ్స్. అరే నాలుక పువ్వులాగా పువ్వు విప్పుకున్నట్టు విప్పుకుంటుంది. ఈ మనసు వృక్షతత్వంలోకి మారింది అని ఎప్పుడు తెలుస్తుందంటే, ఒక చెట్టు ఎలా ఉంటుందో ఆ చెట్టులాగా ఆ ఆకులు అవన్నీ ఎలా అవుతాయో అలా విప్పుకుంటుంది నాలుక మొత్తం. అప్పుడు వస్తుంది అన్ని వరాలు ఇచ్చే తత్వం. నీ నాలుకకు వరాలను అందించే శక్తి ఈ నాలుకకు అప్పుడు వస్తుంది. నీ విశేషమైన నీ బుద్ధి సరిగ్గా సూక్ష్మంగా ధర్మాలన్నీ అప్పుడు తెలుస్తాయి. అంత కథ జరుగుతుంది. ఈ చెవులు విప్పుకోవాలి, నీ నోరు విప్పుకోవాలి. అందుకే మూతే భక్తికి మార్గం అంటే ఇందుకు మార్గం. ఆఖరి ఘట్టం, లాస్ట్ విప్పుకునేదే నాలుక. ఆ నా అనే పదం ముందు చూసారా, నాది ఇక్కడే ఉంటుంది కథ అంతా, నేను నాది. అందుకే ఇది కూడా రెండు భాగాలుగా ఉంటుంది. నాలుగు ఇలా ఎన్ని ఉన్నాయో నాలుగు కూడా ఇటొకటి. అందుకే రెండు రకాలుగా మాట్లాడుతుంది, ఒకలాగా మాట్లాడదు. ఇప్పుడున్న మాట ఇంకొక నిమిషంలో మార్చేస్తుంది. ఆ నాలుకలో ఉన్న కథ మారితే నాది అనే కథ మారుతుంది, మొత్తం పోతుంది. ఇక నాది అనేది ఉండదు అక్కడ. ఆ నాది ఉన్నా కూడా అది ఆత్మస్థితిలో ఉంటుంది. అబ్బా ఇదంతా నాదే కదా, నేను సృష్టించిందే కదా,
నా సృష్టే కదా, అందరిలో ఉన్నది నేనే కదా. అందరిలో ఉన్నది నేనని తెలుసుకున్న వాడికి అందరిలో ఉన్న ఆ ప్రదేశాలన్నీ నాదిగానే భావిస్తాను. అది ఆత్మ యొక్క అనుభూతి, అదే వాస్తవం కనుక. ఇంకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ నాలుక విప్పుకుంటుంటే అప్పుడు తెలుస్తుంది కదా. ఆ నాలుక నుంచి వచ్చే మాట, ఆ నాలుక మాట్లాడే ప్రతి వాక్కు అది వరాలు ఇచ్చేదిగా మారుతుంది. అందుకే ఈ వరావతారం కథ, ఇది శుద్ధ సాత్వికం కథ, పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞాని కథ, పరిపూర్ణమైన దైవిక లక్షణాలతో కూడిన మానవుడి యొక్క కథ. ఆ నాలుకకు సంపూర్ణమైన వరాలిచ్చే తత్వంలోకి వస్తే, ఆ వాక్కుకు అంత పవర్ వస్తే, అప్పుడు పరిపూర్ణమైన మానవుడి యొక్క నోరు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. వాడు మాట్లాడే మాట ఆనిముత్యాలు లాంటివి. అనవసరంగా మాట్లాడు, అనవసరంగా ఆలోచించు, అనవసర పనులలో వేలు పెట్టు, అనవసరమైన వ్యక్తులతో స్నేహం చేయడు, అనవసరమైన ఆహార వ్యవహారాల జోలికే వెళ్ళడు. ఎందుకు? వాడు భ్రమల నుంచి బయటకు వచ్చి బ్రహ్మజ్ఞానంతో ఉన్నాడు, బ్రాహ్మణోత్తముడుగా ఉన్నాడు. బ్రాహ్మణులలో ఉత్తముడిగా, పురుషులలో ఉత్తముడిగా, పురుషోత్తముడు ఎలాగానో బ్రహ్మజ్ఞానాన్ని భ్రమల నుంచి బయటకు వచ్చిన వాడు బ్రాహ్మణులకు ఉత్తమమైన బ్రాహ్మణుడిగా ఉంటాడు. సరిగ్గా సాధన చేస్తే అలాగే ఉంటాము, అలాగే జీవిస్తాం. అది ఆహార వ్యవహారాలు చెప్పేస్తాయి, బ్రాహ్మణోత్తముడా కాదా, బ్రాహ్మణ అధముడా అని. బ్రాహ్మణుల్లో ఉంటూ బ్రహ్మజ్ఞానం వస్తూ తింటూ తాగుతూ శరీరానికి కేరింగ్ లేకుండా విచ్చలవిడిగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అహంలో ఉంటూ నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పిందే అంటూ నువ్వు బ్రాహ్మణుల్లో అధముడివి. బ్రాహ్మణుల్లో ఉత్తముడి కావు, బ్రాహ్మణుల్లో అధముడివి. ఉత్తముడు అనుకొని బ్రహ్మలో ఉంటాడు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ హషమాచికరం నేను నాది పోగొట్టడానికి ఎన్ని అవస్థలు పడ్డారో పాండవులు. అరణ్యవాసంలో, అజ్ఞాతవాసంలో అన్ని అవస్థలు మనము పడతాం. నేను 2012 నుంచి ఆ అరణ్యవాసం ఈ సంవత్సరంతో కంప్లీట్ అవుతుంది. 14 సంవత్సరాలు 2012 నుంచి ఇటే తిరుగుతున్నా. పాండవులు అడవిలో తిరిగినట్టు నేను ఈ బయట ఎక్కువ తిరగడమే అప్పటి నుంచే మొదలై. అందులో కర్తాల్లో ఎక్కువగా అప్పటి నుంచి సంఘానికి దూరంగా ఉంటుంది. ఫంక్షన్ లేవు, ఏ దావత లేవు, ఫంక్షన్ లేవు, ఏది లేదు, ఏ బంధువులకు లేదు. దాని అర్థం ఏంటి? సంఘానికి దూరంగా ఉన్నట్టే కదా, అరణ్యానికి దగ్గర ఉన్నట్టే కదా. ఆశ్రమాల చుట్టూ, నేచర్ చుట్టూ తిరగడం అంటే అలాగే ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ అరణ్యవాసం కంప్లీట్ అయ్యే సంవత్సరం కాబట్టి ఇది నాకు అత్యంత ఆనందాన్ని కలిగించే సంవత్సరం. హాస్టల్ కాదు, 14 సంవత్సరాలు పడుతుంది. ఎవరైనా సరే 7 14 లోకాలని ఒకటి చేసుకుంటే తప్ప వాడు దైవత్వంలోకి రాలేడు. నేను నాది నుంచి ఆ భ్రమలు, నేది నాదని ఆ భ్రమలతో కూడిన ఆ భ్రమలన్నిటినీ విడివడి, మబ్బులు విడిపడేటట్టు ఆ బ్రహ్మజ్ఞానం వెలుతురుతో కూడిన ఆ బ్రహ్మజ్ఞానం బయటకు రావడం జరగదు. ఎంతో సాధన చేయగా జరుగుతుంది. ఎంతో కఠినంగా ఉంటే తప్ప జరుగుతుంది, లేకపోతే ఎట్లా జరుగుతుంది? 3 రోజులు చేసి 4 రోజులు తన్నేసి పౌర్ణమి రోజు రాత్రంతా మేలుకొని మళ్ళీ పౌర్ణమి దాకా ధ్యానం చేయను, మళ్ళీ పౌర్ణమి దాకా నాకు శక్తి వచ్చేసింది ఇంక ఇది సరిపోయింది అంటే ఎట్లా? 11 రోజులు బాగా ధ్యానం చేసి మళ్ళా 1 తారీఖు నుంచి మళ్ళీ యథావిధిగా ఉంటాను, మళ్ళీ సంవత్సరం తాడు మళ్ళీ ధ్యానయాగంలోనే చేస్తాను అంటే అది కుదరదు. దీని ఇష్టం దీనికి ఉంది, కానీ ఇది కంటిన్యూ కావాలి. ఈ 11 రోజులలో ఏ మార్పుకు గురవుతావో ఆ మార్పు నుంచి ఇంకొక కొత్త మార్పు పోవాలంటే 2026 నుంచి నువ్వు ఇంకా నీ ప్రయాణాన్ని అలా గమ్యం వైపు నడిపించాలి. నేను
ప్రతి సంవత్సరం 31 నాడు నేను పొందే ఆ ఫలితము, నాలో జరిగే మార్పును బట్టి నేను అంచనా వేసుకుంటాను. వచ్చే సంవత్సరంలో నా ఎలా ఉండబోతుంది నా ప్రయాణం. దాన్ని బట్టే ఆ నిర్ణయాలు చేసుకుంటాను. దాన్ని బట్టే నా పరిసరాలు కానీ అవన్నీ నేను ఎక్కడెక్కడ తిరగాలి, లేకపోతే గమ్మున ఇంట్లో కూర్చోవాలా, ఇవన్నీ నిర్ణయించుకుంటాను. ఈ నెల ఈ 2 నెలలు లేని సమయం అంతా నేను ఆ జనవరి నుంచి కొంచెం సాధన మీద తీవ్రంగా నేను ఉంటాను. ఎందుకు? సమయం లేక అంత సమయాన్ని ఇవ్వలేకపోయాం. ఎక్కడో అసంతృప్తి ఉంటే అది మొత్తం సంతృప్తిపరిచే విధంగా సాధన అయినాక నేను మళ్ళీ తిరిగి బయటకు ఎక్కువ దాని మీద ఫోకస్. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అద్భుతమైన ప్రయాణం. అది తెలుసుకుంటే, తెలియలేదనుకో ఏముంది అబ్బా, ఈ ధ్యానం ఏంది, పోలేంది, మనకు అవసరమా, ఇది తిన్నామా, తాగినామా, తెల్లారిందా, పడుకున్నామా అన్నట్టు ఉంటుంది. అది ఎప్పుడు తృప్తినివ్వదు. ఎక్కడో ఏదో చెప్తా ఉంటుంది. ఇది కాదరా జీవితం అని ఒక వైరాగ్య భావనలు వస్తాయి. ఏదో ఒక సందర్భంలో నాకైనా మీకైనా ఎవరికైనా వస్తుంది. అది ఇది కాదు జీవితం, ఇదో కొత్త జీవితం ఉంది. ఎదురుగానే ఉన్నాడు మోహన్ రెడ్డి అని మిత్రుడు, వైజాగ్. పొద్దున్న చెప్తున్నాడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు లైఫ్ వేరు, వీడికి వచ్చిన తర్వాత మీరు రమ్మన్నారు, నేను వచ్చాను, కానీ చాలా బాగుంది. పనులు చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, టైం టు టైం ప్రతిదీ, పడుకోవడం కానీ తినడం కానీ ప్రతిదీ టైం ప్రకారం, షెడ్యూల్ ప్రకారంగా జరుగుతుంది. ఎంతో హాయిగా ఉంది అన్నాడు. ఎస్, కరెక్ట్. అది మనం ఎలాంటి వాతావరణానికి వెళ్తామో ఆ విధంగా మన జీవితంలో మార్పులు వస్తాయి. అందుకే కదా ఈ ఆశ్రమాలు కానీ ఇప్పుడు అడైబాట పట్టారు పాండవులు అంటే కారణం ఏంది? ఇగో ఇలా షెడ్యూల్ సరి అయిన క్రమ పద్ధతిలోకి రావడం, ఆ జీవన విధానం సరిగ్గా సిస్టంలోకి రావడం. అలా సిస్టమ్ రావడం కోసమే ఆ అస్తవ్యస్తగా ప్రవర్తించే మన జీవన విధానాన్ని సరిగ్గా జీవన విధంగా మార్చుకోవడానికి కొన్ని ప్రదేశాలు, కొన్ని పరిసరాలు అవసరం. దాంట్లో భాగంగానే ఈ ఆశ్రమ జీవితం అనేది వచ్చింది. దాంట్లో భాగంగానే మనకి ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం 95 ఎకరాలలో అద్భుతంగా ఉంది. ఇది వాస్తవానికి ఇది అరణ్యవాసం అనొచ్చు. ఎందుకు అనొచ్చు అంటే 75% 10 అడుగులు వేస్తే ఒక 100 మీటర్లు నడుచుకుంటూ పోతే మొత్తం అటవీ ప్రాంతమే, మొత్తం ఫారెస్ట్ ఏరియా. నల్లమలై అడవుల వరకు వెళ్ళొచ్చు నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ. నీ ఓపిక ఎన్ని సంవత్సరాలు తిరిగినా తరిగిపోయినంత అడవి తిరగచ్చు. అంత కనెక్టింగ్ ఉంది ఇక్కడి నుంచి. అందుకే ఇది అరణ్యవాసానికి సరి అయిన ప్రదేశం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది వండర్ఫుల్ ఇయర్, వండర్ఫుల్ ధ్యాన మహాయాగం. ఇది ఇప్పటి వరకు జరిగిన ధ్యాన మహాయాగాలు, యజ్ఞాలు, చక్రాల యొక్క ఇంకొక అప్గ్రేడ్ వర్షన్, ఇంకొక ఉన్నతమైన స్థితికి, ఆత్మస్థితికి సంబంధించిన ఒక గొప్ప మార్పులకు సంబంధించిన ఆ కథ జరిగే ఆ కార్యక్రమం పేరే పత్రిజీ ధ్యాన మహాయాగం. అందుకే దీంట్లో ప్రతి ఒక్కరూ పేరు పేరున ఈ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ యాగంలో పాల్గొనండి, ఆ ఫలితాన్ని పొందండి. ఆ 11 రోజులు మీ సమయాన్ని వెచ్చించండి. ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు, వీలు కానప్పుడు కనీసం 5 రోజులైనా వెచ్చించండి. ఆ ఫలితాన్ని ఆస్వాదిస్తూ, ఆ ఫలితాన్ని పొందుతూ తప్పకుండా వచ్చే సంవత్సరం దిగ్విజయంగా ఇంకొక ఉన్నతమైన ఆత్మస్థితి వైపు మనం ప్రయాణం చేద్దాం, మన గమ్య వైపు నడుపుతాం. మీ వంతుగా ఈ అన్న ప్రసాద యాగానికి, యజ్ఞానికి మీ వంతు ప్రసాదంగా, బాధ్యతగా మనమందరం కలిసి కట్టుగా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ, మరి ఇంకా ఉన్నది 5 రోజుల సమయమే, దీనికి మనం అందరం తోడ్పాటును అందిద్దాం. ఇది 16వ తారీఖు అంటే ఇంకా సరిగ్గా 4 రోజులు. 5వ రోజు ఉదయం 10 గంటల నుంచి 21 నాడు ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమంతో మొదలవుతుంది. కాబట్టి పేరు పేరున మీ అందరికీ ఈ పత్రిజీ ధ్యానమహాయాగానికి మహేశ్వర మహాపిరమిడ్ కర్తాల్ దగ్గర ఉన్న ఈ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం కైలాసపురి మీ అందరినీ ఆహ్వానం పలుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.